దేవుడు నీ క్షేమం గురించి, నువ్వు ఆశీర్వాదకరంగా జీవించుడు గాను ప్రభువు ఆయన ప్రణాళికలు సిద్ధపరిచినది నీవు అభివృద్ధి పరచబడ్డానికి, నీవు దీవించబడ్డానికి, నువ్వు దీవెనకరంగా ఉండడానికి, కీడుకు వారసులుగా ఉండడానికి పిలువబడలేదు. నీవు నేను శాపాలకు వారసులుగా ఉండడానికి పిలువబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ ప్రభు నిన్ను నన్ను పిలిచింది ఆశీర్వాదాలకు వారసులకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చింతించొద్దు. వ్యాపారం నష్టం వచ్చిందని, కుటుంబంలో గలిబిలి అయిందని, నా జీవితం ఇంతేనని, నేను అప్పులైపోయానని, నాకున్న ఈ అప్పులు, ఎలాంటి అప్పుల సమస్య ఇంకెవరకు రాకూడదని, నా జబ్బుతో నేను ఇట్లా బాధపడుతున్నాను. నువ్వు బాధపడవద్దు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేసేటువంటి వాడు. పిరికితనం గల ఆత్మ ప్రభు మనకి ఇవ్వలేదండి. పిరికితనం గల ఆత్మ ఆలోచన, ఆ తలంపు వచ్చిందంటే అది దుష్టుడి నుండి, అది సాతాను నుండి వచ్చినది. అటువంటి ఆలోచన నీ ఇంట్లోకి రాకూడదు, నీ ఒంట్లోకి రాకూడదు, నీ మనసులోనికి రాకూడదు. ప్రభువు గొప్పవాడని, ప్రభు నా సహాయం చేస్తాడని మంచి ధైర్యంతో నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు నీ ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నీ ఎదుట సమస్యను బట్టి, అవమానాలను బట్టి నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు జీవించాలి, నేను ఎవరి కోసం బ్రతకాలనుకుంటూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ ధైర్యపడవద్దు. ఒకవేళ నీ శరీరంలో వ్యాధి నిన్ను బాధిస్తుందేమో, నీ కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయేమో, నీ సమస్య ఎలాంటిదైనా సరే, అది వ్యాధి కావచ్చు, రోగము కావచ్చు, దురాత్మ శక్తులు కావచ్చు, అవి కోర్టు సంబంధమైన కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అవి ఎలాంటివైనా సరే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఓ అద్భుత కార్యం నీ జీవితంలో జరిగిస్తుంది. నీకెంత కీడు జరిగినా సరే, ఎంత అవమానం జరిగినా సరే, ఎంత అప్పులైపోయినా సరే, ఇంకెందుకు నా జీవితం అనుకున్నా సరే, ప్రభు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ యువర్ గుడ్నెస్, వాటన్నిటినీ నీ క్షేమం కోసం, నీ మేలు కోసం, నీ దీవెన కోసం ప్రభు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుతో ఆలోచన పక్కన పెట్టు. ప్రభు నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన నీ మనసులోనికి రాకూడదు. ప్రభు నీ కోసం ఆయన రక్తం చిందించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన.